అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు మంత్రి గారి ఇలాకాలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఏంది దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతులందరూ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. పక్క వెహికల్ అవి ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఏం జరిగింది ఏంటి, అసలు ఈ మంత్రి గారి సొంత గ్రామంలో ఈ ధర్నాకు అసలు కారణం ఏంటి, ఎందుకు చేస్తూ ఉన్నారు, రైతన్నలు రోడ్డు మీదకి ఎందుకు వచ్చిర్రు, దాని మీద ఒకసారి అడిగి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరు ఉన్నారు, అటు రైతు ఉన్నాడు, అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న ఎందుకు ఏమైంది, అసలు ఎందుకు ధర్నా చేస్తున్నా ప్రాబ్లం? మేము గుమ్మల్లపల్లి గ్రామానికి చెందిన రైతులము. మేము పోయిన నెల ఏప్రిల్ 22 తారీఖు నాడు వరి ధాన్యం కోసి ఐకేపీ కళ్ళంలో వరి ధాన్యం కుప్పలు పోసినాము. ఇంతవరకు మా కళ్ళం నుంచి ఒక 3 లారీలే పాస్ అయినాయి. ఇప్పుడు ఒక 2 లారీల వరి ధాన్యం ఆల్రెడీ బస్తాలు రింపి కళ్ళంలో ఉన్నాయి. మాకు లారీలు పంపించడం లేదు. మాకు అమాలి ప్రాబ్లం ఉంటే మేమే అమాలి ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాము. మాకు ఆ జల్మాయ కాంట్రాక్ట్ అట, ఆయన కాంట్రాక్ట్ దగ్గర పోతే మాకు సంబంధం లేదు, మీరు మాకు రాకుండా ఆయన అంటున్నాడు. మేము మా సమస్యలు ఎవరికి చెప్పుకోడు, మేము గవర్నమెంట్ చెప్పుకున్నా పట్టించుకుంటలేదు, కలెక్టర్ గారు చెప్పినా పట్టించుకుంటలేరు, ఎవరికి చెప్పినా అందుకనే ఇక్కడ వచ్చి మేము ధర్నా చేస్తున్నాము. మాకు రైతుల పక్షాన మీ జర్నలిస్టులైనా ఎవరైనా మీ మీడియా వాళ్ళు సహకరించి మాకు న్యాయం చేయాలని మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఇంత కష్టపడి మేము ఎండనక వాననక పండించి అందులో కుప్పలు పోసి రాత్రి గొడ్లు బుక్కుతానాయి, బర్రెలు బుక్కుతానాయి మా ధాన్యాన్ని. అయినా ఎవరు పట్టించుకుంటలేరు, పందులు బుక్కుతానాయి. మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, మమ్మల్ని పట్టించుకునే గవర్నమెంట్ లేదు. అందుకని మేము ధర్నా చేస్తున్నాము. అందుకని అడ్డగోలు కటింగ్లు పెట్టినా కూడా మేము ఒప్పుకుంటున్నాము. ఎందుకంటే మా ధాన్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఋతుపానాలు వచ్చాయని మీ మీడియా వాళ్ళే చెప్తున్నారు, మీ పేపర్ వాళ్ళే చెప్తున్నారు. ఋతుపానాలు వచ్చినాయి, కేరళ వరకు వచ్చినాయి, ఇంకో వారం రోజుల్లో వర్షాలు పడతాయని చెప్తున్నారు. మేము ఎక్కడికి పోకడా ఈ వారం రోజులు వర్షాలు పడితే మా బస్తాలు ఎవరు తీసుకుపోతారు? మాకు లారీలు ఎట్లా వస్తాయి ఆ కళ్ళంలకు? కనీసం మా కళ్ళానికి రహదారి కూడా లేదు. మేమే రైతులను తొవ్వ చేసుకున్నాము. ఆ తొవ్వకు ఒక్క లారీ కూడా రాదు. ఒక్కసారి వచ్చి మీరు చూడండి మా కళ్ళం మేము ఎట్లా చేసుకున్నామో. లారీలు రావు, ఏమి రావు, మేము ఏం చేయగలగం? అందుకని ఇక్కడికి వచ్చినాం. అవసరం మందు డబ్బాలు పట్టుకొని మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి కలెక్టర్ గారు, దయచేసి కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి, మాకు లారీలు పంపించండి. ఆ జల్మయ్యకు 15 లారీలున్న జల్మయ్యకు కాంట్రాక్ట్ ఏ విధంగా ఇచ్చింది కలెక్టర్? 80 లారీలు ఉండాలి. ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వాలంటే 80-100 లారీలు ఉండాలి. కనీసం మా అసోసియేషన్ లో 15 లారీలు లేవు. 15 లారీలు లేని అసోసియేషన్ కాంట్రాక్ట్ కలెక్టర్ గారు ఎట్లు ఇచ్చిండ్రు? అది మాకు కావాలి. కలెక్టర్ గారు ఎట్లు ఇచ్చిండ్రు మాకు తెలియాలి. మినిస్టర్ గారికైనా ఎవరికైనా మేము దయచేసి చెప్తున్నాము, మేము దండ పెట్టి చెప్తాం. కలెక్టర్ గారికైనా ఎవరికైనా ఖచ్చితంగా మాకు లారీలు పంపించి మా ధాన్యం కొనుగోలు చేసి మాకు రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇది పరిస్థితి. చెప్తారా? రైట్, ఇది పరిస్థితి. ధాన్యాన్ని కొనడం లేదు. అదేవిధంగా ఎన్ని రోజుల నుంచి ఐకేపీ సెంటర్లో ఉన్నాయి. ఐకేపీ సెంటర్లో ఉంచి 3 లారీలు మాత్రమే ఎంతవరకు పోయినాయి. ధాన్యాన్ని కొనడానికి మాత్రం రావడం లేదు. దగ్గరలో వర్షాలు ఉన్నాయి, వర్షాలు వచ్చే పోషకాలు ఉన్నాయి. మళ్ళీ కాంట పెట్టడం కూడా 10-15 రోజుల దగ్గరికి వస్తూ ఉందట. వరి ధాన్యాన్ని కొనాలని చెప్పి ఈ రోడ్డు మీద రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు.